నేడు నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటించబోతున్నారు. జగన్ వస్తుండటంతో జిల్లాలో హై సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. జగన్ పర్యటనకు భారీగా కార్యకర్తలు అభిమానులు రావద్దంటూ పోలీసులు హెచ్చరిక జారీ చేస్తున్నారు. జన సమీకరణ చేయొద్దంటూ వైఎస్ఆర్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు అందిస్తున్నారు. జిల్లాలో సెక్షన్ 30 అమలు చేస్తున్నారు పోలీసులు. జగన్ పర్యటనకు 113 మంది మించితే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బైక్ ర్యాలీకి రోడ్ షోలకి అనుమతి లేదంటూ పోలీసులు చెప్తున్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్ద 100 మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు. జగన్ హెలీప్యాడ్ వద్ద కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. జైల్లో మాజీ మంత్రి కాకాణ్ణి జగన్ పరామర్శించబోతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. ఈ పోలీసుల వింత అయినటువంటి కఠిన ఆంక్షల మీద వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్కు కూటమి ప్రభుత్వం భయపడుతోందంటూ సెటైర్లు వేస్తున్నారు. మరోవైపు స్థానికంగా వైసీపీ నాయకులు, నెల్లూరులో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలేమీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. పోలీసుల ఆంక్షలకు తాము భయపడమంటున్నారు. ఇలాంటి ఒత్తిళ్లకు భయపడే ప్రసక్తే లేదని చెప్తున్నారు. మరోవైపు పోలీసులు సెక్షన్ 30 అమలు చేస్తున్నాం అంటూ చెప్తున్నారు. మొత్తం 113 మందికి మించకూడదు అంటున్నారు. అది జరిగే పనేనా? ఖచ్చితంగా జరిగే పని కాదు. అది అందరికీ తెలిసిన విషయం. గతంలో వచ్చినటువంటి రెస్పాన్స్ కానీ ఇప్పుడు రాబోతున్నటువంటి రెస్పాన్స్ని కానీ మనం గెస్ చేయొచ్చు ఖచ్చితంగా. ఈ నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఉద్రిక్త పరిస్థితులు నెల్లూరులో కనపడుతున్నాయి. ఓవైపు పోలీసుల ఆంక్షలు, మరోవైపు తిరిగి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు. అటు కూటమి నాయకులు సైతం ఈ విషయంలో అలర్ట్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది? ఈరోజు జగన్ పర్యటన ఎలా ఉండబోతోంది? వాళ్ళ నాయకుల్ని పరామర్శించడానికి ఆయన వెళ్తున్నారు. జైల్లో కాకాణ్ణి ఆయన పరామర్శిస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శిస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసులు పెట్టడం, ఆయన విచారించడం, ఆయన ఇంటి మీద దాడి చేయడం, ప్రశాంతి రెడ్డితో జరుగుతున్నటువంటి ఈ గొడవ విషయానికి సంబంధించి ఆయన ఇంటి మీద దాడి చేసి అంత గందరగోళం జరిగిన నేపథ్యంలో ఆయనతో కూడా మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరులో గతంలో పూర్తిగా సీట్లు కోల్పోయినటువంటి వైసీపీకి ఈ పర్యటన చాలా కీలకం. ఖచ్చితంగా ప్రజలు ఎలా రెస్పాండ్ అవుతారు అనేది కూడా వైసీపీకి చాలా కీలకం. మరోవైపు ఇటు పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఎలా ముందుకెళ్తారు మరి అనేది చాలా ముఖ్యమైన అంశంగా మారింది. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అసలు పరిస్థితి ఏంటి, అక్కడ ఎవరు ఎలా ఉన్నాయి, ఎవరి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఓవైపు వైసీపీ ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటుంది, మరోవైపు పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, మరి కూటమి నాయకులు స్థానికంగా ఏం చేయబోతున్నారు? ఈ అంశాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, మొత్తం మీద ఈరోజు నెల్లూరులో చాలా ఉద్రిక్త పరిస్థితులు, ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తుంది. ఎలా జరగబోతోంది ఆయన పర్యటన అనే దాని గురించి చర్చ నడుస్తుంది. అసలు పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ నాయకులు ఎలాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు? పోలీసుల ఏర్పాట్లు ఏంటి? అటు కూటమి నాయకులు మరి ఏం చేసే అవకాశం ఉంది? ఈ సందర్భంలో వాళ్ళు ఎలా ఉండబోతున్నారు? ఓవరాల్గా సిచ్యువేషన్ ఏంటి అసలు అక్కడ? నెల్లూరు పూర్తిగా కూడా అష్టదిగ్బంధంలో ఉందని చెప్పాల్సిన పరిస్థితి అయితే చాలా క్లియర్గా కనపడుతుంది. ప్రస్తుతం మనం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి 10:30 కల్లా కూడా నెల్లూరు చేరుకుంటారు. మొదటగా నెల్లూరు చేరుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి బయలుదేరి కాకాని గోవర్ధన్ రెడ్డిలో జైలు దగ్గరికి వెళ్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి నుంచి ప్రసన్న కుమార్ రెడ్డి దగ్గరికి ఈ ప్రాంతానికి వస్తారు. మనం చూస్తే ఇక్కడ పూర్తిగా కూడా ఈ ఏరియా మొత్తం కూడా పోలీస్ పహారా మధ్య ఉంది. ప్రసన్న ఇల్లు ఈ సందులోనే ఉంటుంది. మనం చూస్తుంటే ఎక్కడ చూసినా కూడా పోలీస్ వాహనాలు, పోలీస్ వ్యవస్థ, బ్యారికేడ్స్, కంప్లీట్గా కూడా ఎటువంటి ఎవరిని లోపలికి అనుమతి లేదు అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. కేవలం మనం చూసుకుంటే చివరికి సందుల్లో కూడా వెళ్లకుండా ఇనప కంచెల్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఇనప లాంటి కంచెల్ని పోలీసులు ఎక్కడికక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూడొచ్చు. పక్కన చుట్టుపక్కల సందుల్లో కూడా ఎవరిని వెళ్ళనీయకుండా చేస్తున్న పరిస్థితి. అంత టైట్ సిచ్యువేషన్కి తీసుకొని వచ్చారు. కేవలం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మంది మాత్రమే ఉండాలి అనేది పోలీసులు ఇచ్చిన సమాచారం. మొత్తం మీద పోలీస్ స్టేషన్కి అంటే ఎయిర్పోర్ట్లో 10 మంది, తర్వాత అక్కడ దిగిన తర్వాత హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత
అతను నేరుగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని కలవడానికి వెళ్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి వెళ్ళడానికి అక్కడ కేవలం జైల్లో ముగ్గురికి మాత్రమే పర్మిషన్ ఉంది. ఆ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తారు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర కేవలం 100 మందికి మాత్రమే పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సో ఈ యాంగిల్లో కంప్లీట్గా ఎక్కడ చూసినా పోలీసులు బలగాలు ఇచ్చారు. ఈ రూట్లో నేను చూడొచ్చింది, చాలా దూరం నడుచుకుంటూ వస్తున్నా, పూర్తిగా కూడా ఎవరిని లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. కంప్లీట్గా పోలీస్ బందోబస్తు పెద్ద స్థాయిలో ఏర్పాటు చేశారు. గతంలో నెల్లూరులో ఎప్పుడూ లేనట్టి టెన్షన్ వాతావరణం ఉంది. కేవలం ఈ ఒక్క సందే కాదు, పూర్తి కూడా నెల్లూరు చుట్టుపక్కల దాదాపుగా 20 చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మిగతా వాళ్ళని ఎవరిని లోపలికి అనుమతి లేదు అనేది క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం 100 మందికి మాత్రమే ఇక్కడ అనుమతి అనేది చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర మనం ఉన్న ప్రసన్న కుమార్ రెడ్డిని బయటికి కూడా రావడానికి లేదు అని చెప్పారు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో జగన్మోహన్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తుంటే ఆయన గతంలో ఇంట్లో జరిగిన దాడి మీదకి పరామర్శించడానికి తన ఇంటికి వస్తుంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి మీరు హాజరు కాకూడదు అంటూ ప్రసన్న కుమార్ రెడ్డికి నిన్న పోలీసులు నోటీసులు ఇచ్చారు. సో ఇటువంటి సిచ్యువేషన్ ఉంది. కంప్లీట్గా మనం అక్కడి నుంచి చూసుకున్నా, ఇటువైపు చూసినా, ఎక్కడ చూసినా ఈ చుట్టుపక్కల మొత్తాన్ని కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. కంప్లీట్గా కూడా అది కూడా ఇనుప కంచెలతో ఎవరు లోపలికి రానియకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొంతమంది ప్రసన్న అభిమానులు ఇక్కడికి చేరుకున్న ప్రయత్నం అయితే చేశారు. కానీ వీళ్ళని కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చే పరిస్థితి కనపట్లేదు. వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ నిర్బంధం చేస్తున్న పరిస్థితి పూర్తిగా కూడా పోలీసులు కంట్రోల్లో తీసుకుంది. తన యాక్షన్ని పూర్తిగా కూడా ఎవరిని అంటే జగన్ పర్యటనకి ఏదైతే 113 మందికి పర్మిషన్ ఇచ్చారు, అంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి కేవలం 100 మంది, ఎయిర్పోర్ట్ అంటే హెలిప్యాడ్ దగ్గర 10 మంది, జైల్లో 3, అంటే 113 మంది టోటల్గా జగన్ పర్యటనకి అనుమతి మాత్రమే ఉంది. కానీ నిజంగా ఈరోజు జగన్ నెల్లూరుకు వస్తున్న నేపథ్యంలో మరి నిజంగా 113 మందినే హాజరవుతారా? ఎంత పరిస్థితి ఉంటుంది? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? పోలీస్ పూర్తిగా కంట్రోల్లో ఉంది, నిర్బంధం తీసుకుంటుంది. ఎక్కడికక్కడ దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తం మీద 4000 మందికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అంటే వైకాపా నేతలు అందరికీ, చిన్న స్థాయి క్యాడర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. అటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ప్రస్తుతం ప్రసన్న కూడా ఇక్కడే ఉండే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుందో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. పర్లేదు సరే. ఇప్పుడు మీరేమనుకుంటారు? మీకు అట్లాగే చెప్పేదేనండి, 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు. మీరు నిజంగానే 100 మందితోనే ఉండగలుగుతారా? అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి వస్తుంటే 100కే పరిమితం అవుతారా? అసలు పోలీసులు మీకు అందరికీ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే 100కే పరిమితం అవుతారన్న సంగతి పోలీసు వారికే తెలుసు. స్పెషల్గా మమ్మల్ని అడిగేది ఏంటండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఎంతమంది వస్తారని డిపార్ట్మెంట్ వాళ్ళకి తెలుసు. మరి మేము కొత్తగా చెప్పేది ఏం లేదు కదా. మరి ఇప్పటికే మీ అందరికీ నోటీసులు ఇచ్చారు కదా, ప్రతి ఒక్కరికి నోటీసులు ఇచ్చారు. రేపు కేసులు పెడతారు, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? ఆల్రెడీ పెట్టినారు కదా, దాంతో ఇంకో అడిషనల్ కేసులు అవుతాయి.